ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారు ఈ రోజున సాధారణమైన ఫలితాలనే పొందుతారు. ఈ రోజున మీకు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్న కాలం మాత్రమే అంతగా సహకరించదు. అడుగడుగున చిన్న చిన్న సమస్యలు చోటు చేసుకుంటాయి. వాటి వలన పెద్దగా నష్టం ఏమీ ఉండదు. కానీ పదే పదే అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. ఏ పని చేయాలనుకున్నా కాలం కలిసి రాకపోవడం, మధ్యలోనే ఆ పని ఆగిపోవడం, దాని వలన కోపం పెరగడం, గొడవలు జరగడం లాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. నువ్వెంత అంటూ తగాదాలకు దిగుతూ ఉంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అతిగా అవ్వడం వలన ప్లానింగ్స్ ప్రకారం ముందుకు వెళ్ళలేకపోతారు. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలా అని మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. మరి ఓవర్ కాన్ఫిడెన్స్తో కాకుండా ప్రశాంతంగా ప్లానింగ్ ప్రకారం పెద్దల సలహాలను తీసుకుని ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది. చిన్న చిన్న అడ్డంకులు అన్నీ వాటంతట అవే తొలగిపోతాయి. తులారాశి వారికి ఈరోజు మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈరోజు మీకు సహకరించే వర్గం అందుబాటులో ఉండరు. ఈరోజు మీరు ఎవ్వరిపైనా కూడా పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోవద్దు. దాని మూలంగా మీకు నిరుత్సాహమే ఎదురవుతుంది తప్ప మరో ప్రయోజనం ఏమీ ఉండదు. ఇంటా బయట ఎక్కడా కూడా ఈ రోజున మీకు సహాయం అందే దాఖలాలు కనిపించడం లేదు. అందుకే ముందే జాగ్రత్త వహించండి. మీ పనులను మీరే దగ్గరుండి చూసుకోవాలి. ఆచితూచి ముందడుగు వేయాలి. రేపటి రోజున శ్రద్ధగా పనిచేస్తే తప్ప పనులు జరిగే అవకాశం లేదు. అలాగే రేపు అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చెయ్యవద్దు. మీరు ప్రయత్నం చేస్తే డాక్యుమెంట్లు మరియు రిజిస్ట్రేషన్ పనులు ఎలాగోలా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపార రీత్యా సాధారణంగానే ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ పనులను మీరే చేసుకోవలసి ఉంటుంది. ఒక్కోసారి కంపెనీలో పని పెరగవచ్చు. అంతేకాదు సహోద్యోగులు కూడా హెల్ప్ చేయలేకపోతారు. వ్యాపారాల పరంగా పెద్ద లాభం ఏమీ ఉండదు. క్రయ విక్రయాలు నామమాత్రంగానే కొనసాగుతాయి. అమ్మకాలు కూడా అంత ఎక్కువగా ఏమీ ఉండవు. తులారాశి వారికి సంబంధించిన విద్యార్థులు ఈ రోజున చదువుపైనే ప్రత్యేక దృష్టిని పెట్టాల్సి ఉంటుంది. ఈరోజు సంతానం లేనివారు రావి చెట్టు దగ్గర ఉన్న జంటనాగులకు పాలు పోసి నమస్కారం చేసుకుంటారో వారికి తప్పకుండా నాగదోషాలు తొలగిపోతాయి. ఎక్కువగా అబార్షన్లు అవుతున్న వారికి, సంతానం లేని వారికి తప్పకుండా మంచి సంతానం కలుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట రంగు పసుపు రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.